వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు అద్భుతం. ISS, IAS ప్రతినిధుల బృందం సభ్యుల కితాబు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి ప్రాణహాని ఉంది. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన చెరుకు సుహాన్. ఓపెన్ జిమ్ గ్రౌండ్కు వెలుగులు. V3 న్యూస్ కథనానికి అధికారుల స్పందన. పంచాయతీ వర్కర్ల బకాయి వేతనాలు వెంటనే చెల్లించండి. మూసాపేట తహసీల్దారు, ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు అద్భుతంగా ఉన్నాయని ISS, IAS కు చెందిన 25 మంది సభ్యులు కితాబు ఇచ్చారు. జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు పరిశీలనకు వచ్చిన ISS, IAS కు చెందిన 25 మంది సభ్యులు తమ ముగింపు పర్యటన సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పంటల సాగు విధానము, రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పల్లె ప్రకృతి వనాలు, దళిత బంధు, కంటి వెలుగు కార్యక్రమం అమలు ద్వారా ఎంతో అనుభూతిని పొందామని బృందం సభ్యులు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ వివరించారు. One proposed scheme also, where they will be given incentive of 3 lakhs in their own land to construct house. So it is being modified differently by state government by putting extra input from state sector. To the employees who are constructing their own. That is also covered. When you are giving a house of 1.5 lakhs, you can give compensation. When you are providing a house of 3.5 lakhs, no compensation is needed. Thank you. Sir, good afternoon everyone. My name is Nitesh Kumar and along with my team members, we have visited Kudali village. So we have visited village in 2 parts. First habitat area and second is non-habitat area. Under non-habitat area, we mainly concentrated on field crops and since it was agriculture based economy. So mainly we observed the 3 main crops were paddy, chili and cotton. With most majority of the soils were red and little bit soil was. And we also studied the Mission Kakatiya, which was implemented under the Mission Kakatiya scheme 2017. And we also studied the Kalyanachari. Since it is inception 2016, over 40 households have been benefited. And we also discussed with Ekata also regarding the scheme Raitu Bandhu and Raitu Bima. So it's very good that entire village has been covered under these 2 schemes, and family also have been benefited from that system. So the main scheme which I want to explain that one scheme. Since we were living in the school, which was a phase 1 and another. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నాయకుడు చెరుకు సుధాకర్ తనయుడు చెరుకు సుహాన్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కోమటిరెడ్డి సుహాన్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి అనుచరులు తన తండ్రిని చంపడానికి 100 కార్లలో తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటరెడ్డి తనకున్న రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించుకొని రాజకీయ నేరాలకు ఒడిగట్టే నేర ప్రవృత్తి గలవాడని ఆరోపించారు. ఈ విషయం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా సుపరిచితమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. చెప్పండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 5వ తారీఖు రోజు 11:15 టైంలో నాకు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది. ఫోన్ చేసి బెదిరించడం కూడా జరిగింది. నాన్న తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికి తెలియనే లేదు, ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి ఇట్లా ఈ రకంగా మాట్లాడతాడని కూడా నేను ఊహించలేదు. నిజంగా నేను కూడా కొద్దిసేపటి దాకా షాక్ అయ్యాను. అవన్నీ ఏవైతే ఉన్నదో ఆ రికార్డ్ ఏమంటే నాన్నకు పంపించడం జరిగిన తర్వాత టోటల్గా అది వైరల్ అయ్యింది. దాని గురించి వెంటనే అదే రోజు మనం అక్కడ లోకల్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కొంత రెస్పాన్స్ లేకపోవడం వల్ల వెంటనే
ఎస్పీ మేడంని కూడా కలవడం జరిగింది. తను వెంటనే రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకుంటామని చెప్పినారండి. ఫోన్ చేసి ఇక బూతులు తిట్టడం స్టార్ట్ చేసిరు. ఇక ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మీ అందరూ ఆల్రెడీ ఆడియో లీక్లో చూస్తున్నారు. ఆ లాంగ్వేజ్ అంతా మాట్లాడడం జరిగిన తర్వాత నేను కూడా ఆయనకు నచ్చజెప్పడం, ఇది కాదు ఇట్లా కాదు, మీరు ఒకసారి లోపల దాన్ని అసలు సబ్జెక్ట్ చూసి మాట్లాడాలి అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినారు. చీకటిలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అని V3 న్యూస్ ఛానల్లో కథనం ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. వెంటనే కళాశాల ప్రాంగణంలోని ఓపెన్ గ్రౌండ్, ఓపెన్ జిమ్లో వెలుగులు నింపారు. స్థానిక ప్రజలు ప్రస్తుతం యథాప్రకారంగా ఓపెన్ గ్రౌండ్, ఓపెన్ జిమ్ను వినియోగించుకుంటున్నారు. కళాశాల ప్రాంగణంలో కటిక చీకటి ఆవరించుకోవడము, దీనిని వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినందుకు పలువురు V3 న్యూస్ ప్రతినిధికి, ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ వర్కర్ల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మూసాపేట తహసీల్దారు, ఎంపీడీఓ ఆఫీసుల ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అందరికీ 10 లక్షల బీమా వర్తింపచేస్తూ తపాలా బీమాకు డబ్బులు చెల్లించాలని, హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ స్వరూప, ఎంపీఓ సరోజ, ఎంఆర్ఓ మంచులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ 4 నుంచి 6 నెలల జీతాలు బకాయి ఉండడం వల్ల కార్మికులు ఉపవాసంతో పనులు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు చేపట్టనున్నామని తెలిపారు. మహబూబాబాద్ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కురుమూర్తి, అట్లాగే జిల్లా కార్యదర్శి వెంకటేష్ గౌడ్, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, అట్లాగే మండల అధ్యక్ష కార్యదర్శులు మధు, అట్లాగే బాల నరసింహ, అలాగే అరుణ, అలాగే వెంకటయ్య, వీళ్ళందరూ కలిసి ఈ ప్రభుత్వానికి అట్లాగే గ్రామ పంచాయతీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెడు అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం వివిధ పిఎస్ పరిధిలలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగ పట్టుబడ్డాడు. షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో జీడిమెట్ల డిఐ రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీడిమెట్ల పిఎస్ పరిధి షాపూర్ నగర్ మార్కెట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు మర్క ఆనంద్ అనే వ్యక్తి వివిధ పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితుడి నుంచి సుమారు 5 లక్షల రూపాయలు విలువగల బంగారము, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు. అతని వద్ద నుంచి ఈ యొక్క బంగారు మరియు వెండి ఆభరణాలని రికవర్ చేసి కోర్టుకు తరలించినాం. మళ్ళీ అతను నేరాలు పాల్పడకుండా అతని మీద నిఘా పెట్టి తదుపరిగా ఎలాంటి నేరాలు పాల్పడకుండా చూసుకుంటాం. ఇటీ వెండి ఆభరణాల విలువ 5 లక్షల రూపాయలు. ఒక్కడే నిందితుడు, ఒక్కడే మర్క ఆనంద్. ఇంతకుముందునే మనకు ఇప్పుడు ఇంతకుముందు 2 ఈ కేసు కాకుండా ఇంతకుముందు 2 చోరీ కేసులు, ఒక మర్డర్ కేసు ఉంది.
అదేవిధంగా ఈ కేసులో వర్క్ చేసినటువంటి మన టీం అందరినీ కూడా మన డీసీపీ సార్ బాలనగర్ సార్ ఏసీపీ గారు అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. మన బాలనగర్ క్రైమ్ అండ్ మన జిడిమెట్ల స్టాఫ్ అందరినీ కూడా. ఓకేనా, చెప్పండి. మన బాలనగర్ జోన్, బాలనగర్ డివిజన్, మన జిడిమెట్ల పోలీస్ పరిధిలో గత సంవత్సరం 2022 సంవత్సరం జనవరి నెలలో ఒక ఇంట్లో ఒక హౌస్ థెఫ్ట్ జరిగింది. అటు కేసు విషయంలో మన సిసిఎస్ బాలనగర్ టీం అండ్ మన జిడిమెట్ల పోలీస్ జాయింట్గా చేసినట్టు వర్కౌట్లో ఈ ఆపరేషన్లో భాగంగా మనకు అటు నేరానికి పాల్పడినటువంటి నిందితుడు మరొక ఆనంద్ ఈరోజు ఉదయం ప్రేమ వ్యవహారంలో హైదరాబాద్లోని బాలాపూర్లో యువకుడిని దారుణంగా నరికి చంపిన ఘటనలో నిందితులను వదిలిపెట్టబోమని డీజీపీ అంజనీ కుమార్ తమకు హామీ ఇచ్చారని విహెచ్పి జనరల్ సెక్రటరీ పండర్నాథ్ అన్నారు. యువకుడి హత్య కేసుకు సంబంధించి తాము ఆయనను కలిశామని, ప్రేమించిన పాపానికి హత్యలు జరుగుతున్నాయని తెలిపామని అన్నారు. ఈ సందర్భంగా బాధ్యులను అరెస్టు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. బాలాపూర్లో జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిందే. బాలాపూర్లో 22 ఏళ్ల యువకుడిని నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రికి వెళ్ళి కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది. దానిపైన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయనను చనిపోయిందన్న వార్త కూడా బయటికి చెప్పకుండా దాచడము, మళ్ళీ మేమందరం వెళ్ళిన తర్వాత కానీ అప్పుడు బయటపడలేదు. దాని తర్వాత వాళ్ళకి ఎవరైతే చంపారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు. కానీ అరెస్ట్ చేశాము ఏది ఆ సంబంధిత వ్యక్తులకన్నా చెప్పాలి కదా. దాని వెనకాల కూడా ఎవరో ఉండి ఉంటారు. వరుసగా ఇది ఒకటే సంఘటన కాదు, నిన్న మొన్న కూడా ప్రీతి సంఘటన కావచ్చు, మేడ్చల్ దగ్గర ఒక సంఘటన కావచ్చు. అట్లా తెలంగాణలో ఇలాంటి నిర్దాక్షిణ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చంపడం, ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి సంఘటన గురించి కూడా వెళితే లోపలికి రానియకుండా చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ యంత్రాంగం. ఆ విషయాలన్నింటినీ కూడా డీజీపీకి వివరించడం జరిగింది. వీటిపైన మేము చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా దాని వెనకాల ఎవరినో ఏమిటి అనేటువంటి విషయాల్లో సంబంధిత వ్యక్తులను, సంబంధితమైనటువంటి ఆఫీసర్స్ని అడిగి వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని డీజీపీ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటిపైన మేము వాళ్ళకు రోహింగ్యాలు కూడా ఇక్కడ మన హైదరాబాద్లో చాలామంది ఉండడం జరిగింది. మరి దానిపైన కూడా ఈ మధ్య కాలంలో ఎవరైనా వస్తే దాని యొక్క వివరాలు మాకు అందిస్తే మేము దానిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. దీని వెనకాల ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ మేము వాటిపైన గట్టి యాక్షన్ తీసుకుంటామని డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. పరిపాలన కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హిందువులను టార్గెట్గా చేసుకొని చంపుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతూ ఉంది. అందులో భాగంగా నిన్న అంటే మొన్న 24 గంటలు గడవనే లేదు, మన యొక్క భాగ్యనగర్ సమీపంలోని బాలానగర్లో పవన్ నాయక్ అనేటటువంటి ఒక నవ యువకుడిని, గిరిజనుడిని, మా అమ్మాయిని ప్రేమించిండు అనేటటువంటి ఒక సాకు చెప్పి ముస్లిం యువకులు ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా హత్య చేసినటువంటి విషయాన్ని మనం నిన్ననే చూసినాం. అయితే ఇప్పటి వరకు హంతకులను అరెస్టు చేయకపోవడము, తర్వాత ఆ దోషులను కాపాడే ప్రయత్నం ఈ యొక్క పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తుందని చెప్పేసి మేము డీజీపీ గారికి వివరించాము. అయితే వెంబడే నిందితులను అరెస్టు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ డిమాండ్ చేస్తే మీరే రెచ్చగొడుతున్నారు కాబట్టి మీ అంతు చూస్తామని చెప్పేసి రాజకొండ కమిషనర్ గారు మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో జిహాదీలకు అడ్డగా మారుతూ ఉంది. గత కొన్ని రోజుల నుండి వారానికి ఒక హత్య చేయబడతా ఉన్నారు. కేవలం ఈ ప్రభుత్వము హరిజనులకు, గిరిజనులకు మేము అండగా ఉన్నాము అని చెప్పుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము మరి హరిజనులు గిరిజనులే కదా ముస్లిం చేత చంపబడతా ఉన్నారు. మేము హరిజనులకు ఎంతవరకైనా వాళ్ళ చదువు ఖర్చు పెడతా ఉన్నామని చెప్తున్నాం కదా. మరి డాక్టర్ పీజీ చదువుతున్నటువంటి ప్రీతిని కూడా ఇప్పుడు హత్య చేస్తే వాళ్ళని వెనుక వేసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా మీ ప్రభుత్వమే. ఒక విడ్డూరం విషయం ఏంటంటే ఇక్కడ మహిళల పైన అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు చేస్తూ ఉన్నారు. కనిపించినవి ఎన్నో ఉంటే కనిపించని ఎన్నో ఉన్నాయి. జిల్లాలో కూడా చాలా మటుకు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు.
మరి వీళ్ళ గురించి మాట్లాడేది పోయి వీళ్ళ గురించి సక్రమైనటువంటి చర్యలు తీసుకునేది పోయి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఢిల్లీలో పోయి ఆమె లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి కవితమ్మ గారు ఈరోజు మౌన దీక్ష చేయడము విడ్డూరం. నీ అంత మహిళలపైన అంత ప్రేమ ఉంటే ఇక్కడ హత్య చేసినటువంటి ఒక సైఫ్ను ఎన్కౌంటర్ చేయించు. ఇక్కడ గిరిజనును అబ్బాయిని చంపారు, మరి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేయి. నీ యొక్క కుటుంబం పరిపాలన గురించి మీ యొక్క బతుకుల గురించి తెలంగాణ ప్రజలను పన్నాగా పెట్టి ఈరోజు ఢిల్లీలో దీక్ష చేసుకుంటున్నటువంటి కవితమ్మకి ఈ హత్యలు కనబడతలేవా? కొన్ని రోజుల నుండి అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పోలీసు వ్యవస్థను తన కుటుంబం గురించే వాడుకుంటూ ఉంటుంది తప్ప జనాల గురించి పనిచేయనట్ల లేదు. అందుగురించే ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. బదిరాందాల నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి నుండి నాగారం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ చెకింగ్లో దంపతులు పట్టుబడ్డారు. అయితే తన వాహనమే ఆపుతావా అని తన భార్యను తిట్టాడని ఆరోపిస్తూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేశారు. మద్యం మత్తులో కానిస్టేబుల్ దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా దాడి చేసిన సమాచారం అందుకున్న పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు. విధి నిర్వహణలో కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం నాదెండ్ల బీసీ కాలనీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో గుడిసె పూర్తిగా తగలబడి నష్టపోయిన లక్ష్మి కుటుంబాన్ని చిలకలూరుపేట జనసేన నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ తరపున ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజ రమేష్ 17,500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వీఆర్ఓతో మాట్లాడి తక్షణమే ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, నియోజకవర్గ నాయకులు షేక్ మున్నీర్ హసన్, లీలా కిషోర్, శివశంకర్, పసుపులేటి సాయి, గౌస్, కరీముల్లా, నాదెండ్ల గ్రామ నాయకులు శ్రీను, నాగేశ్వరరావు, గోపి తదితరులు పాల్గొన్నారు.
హరిదాసులో మేము హరిదాసులకు వెళ్ళి సంపాదించుకుంటేనే మాకు కుటుంబం జరిగింది. అలాగని నిన్న గ్యాస్ లీక్ అవడం వల్ల ఇల్లు కరెంటు అన్నీ నష్టపోయినాయి సార్. మాకు ఆర్థిక సహాయం చేస్తారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట గుర్రాల చావడిలో నివాసం ఉంటున్న అనురాధ అనే ఒంటరి మహిళకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు 5,000 రూపాయలు అందజేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని పార్టీ మంగళగిరి కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజరమేష్, మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, నియోజకవర్గ నాయకులు మున్నీర్ హాసన్, లీలా కిషోర్, స్టీల్ అంజీ, జానీ బాషా, కరీముల్లా, సూర్య, పసుపులేటి సాయి, గౌస్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 4 లక్షల నోటు రాసి పాప ఐసీలో ఉంచితే తీసుకొచ్చి శంకర్రావు దగ్గర కట్టింది. ఇప్పుడు పిల్ల కాపురం పోయేటట్టుంది. నేనైతే రోడ్డు మీద ఉంటే పెళ్లి కలుసుకున్నారంట. సామాన్ పెట్టుకుని పల్నాడు జిల్లా చిలకలూరుపేట గుండయ్య తోటలో కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నలదాసు సుబ్బారావు అనే వ్యక్తి ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పట్టించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుట్టిన అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 80% ఒళ్లంతా కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతనిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారు. పని నుంచి వచ్చి బండి తాగలాడి రొమ్ము మీద పడేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు అద్భుతం. ఐఎస్ఎస్, ఐఈఎస్ ప్రతినిధుల బృందం సభ్యుల కితాబు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి ప్రాణహాని ఉంది. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన చెరుకు సుహాన్. ఓపెన్ జిమ్ గ్రౌండ్కు వెలుగులు. V3 న్యూస్ కథనానికి అధికారుల స్పందన. పంచాయతీ వర్కర్ల బకాయి వేతనాలు వెంటనే చెల్లించండి. మూసాపేట తహసీల్దారు, ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.